ఇప్పుడు మరిన్ని వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. రాబోయే పురపాలిక ఎన్నికల్లో గ్రేటర్ పీఠం కాంగ్రెస్ పార్టీదేనని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ధీమా వ్యక్తం చేశారు. కింగ్ కోఠీలో హిమాయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నిర్వహించిన పీపీటీ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ప్రజా సమస్యలను పరిష్కరించే వారికి ప్రజలు పట్టం కడతారని అన్నారు. మహబూబ్ నగర్ లో గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన పనులను హేళన చేయడం తగదని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డిపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. పాత జీవోలను మార్చుతున్నారే తప్ప జిల్లాను అభివృద్ధి చేయట్లేదని ఆయన అన్నారు. సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సిపి సజ్జనార్ అన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం కొంగర కలాన్లో సైబర్ క్రైమ్ అవేర్నెస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. హైదరాబాద్ కూకట్పల్లిలో జేఎన్టీయూ 14వ స్నాతకోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆయా విభాగాల్లో ప్రతిభ కనబరిచిన 71 మంది విద్యార్థులకు వీసీ గోల్డ్ మెడల్స్ అందజేశారు. యూజీ, పీజీ, పీహెచ్డీ పూర్తి చేసిన విద్యార్థులకు డిగ్రీ పట్టాలు ప్రదానం చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణ పనులు వడివడిగా కొనసాగుతున్నాయని, త్వరలో పనులను పూర్తి చేసే యోచనలో ఉన్నట్లు రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ తెలిపారు. నిర్మాణంలో అధునాతన సాంకేతికతను ఉపయోగిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఓటర్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్ హనుమంతరావు పాల్గొన్నారు. అలాగే డిఆర్డీఏ ఆధ్వర్యంలో మోత్కూరు మున్సిపాలిటీలో ఓటర్లలో చైతన్యం కల్పిస్తూ ర్యాలీ చేశారు. హైదరాబాద్ లోని తొర్రూరులో నిర్వహించిన ఓపెన్ ప్లాట్ల బహిరంగ వేలం ద్వారా రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ కు 56 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. తొర్రూరులోని 70 ప్లాట్లను వేలం ద్వారా విక్రయించారు. వివిధ ప్రాంతాల్లోని మరికొన్ని ప్లాట్లను లాటరీ ద్వారా కేటాయించగా వీటి ద్వారా 11 కోట్ల రూపాయల మేర ఆదాయం వచ్చింది. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యకు తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ సభ్యులు నివాళులర్పించారు. హైదరాబాద్ నాంపల్లిలోని అబ్కారీ భవన్ లో ఎక్సైజ్ సిబ్బందితో కలిసి సంతాపం తెలిపారు. సౌమ్య మృతికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్లో భార్య సత్తవ్వను భర్త మల్లయ్య అతి కిరాతకంగా హత్య చేశాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో నిందితుడు భార్యపై దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన 2 కేసులను పోలీసులు ఛేదించారు. ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డ శ్రీనివాసులు గంజాయి అక్రమ రవాణా కేసులో నిందితుడైన శ్యామ్ నిర్మల్ జాయ్ను అరెస్టు చేశారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని ఓ బంగారు దుకాణంలో గుర్తు తెలియని వ్యక్తి చోరీకి పాల్పడ్డాడు. షాపు యజమాని భోజనానికి వెళ్లిన సమయంలో బేరమాడుతున్నట్లు నటించి 10 బంగారు ఉంగరాలు ఎత్తుకెళ్లాడు. బాధితులు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గద్వాల్ జిల్లా ఐజలో వీరస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన పందుల పోటీలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. ఈ పోటీలను ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి ఉత్సాహంగా తిలకించారు.